హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ కేశవ్. ఎవరైనా మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మనం కొద్దిసేపు అఘోరి గురించి మాట్లాడుకుందాం. ఇంకా అఘోరిని నేను ఫస్ట్ టైము అంటే సోషల్ మీడియాలో చూడగానే నిజంగానే అఘోరి ఏమి అనుకున్నాను. తీరా చూస్తే తను అఘోరి కాదని తెలిసింది. ఎందుకు అలా చేసింది అఘోరి? నేను మొదటిసారి చూడగానే అఘోరిని అమ్మో, నిజంగానే అఘోరి అంటే ఎలా ఉంటుందేమో, మంత్రాలు కూడా చదువుతుంది అనుకున్నాను. ఇంకా అఘోరీలు ఎక్కడుంటారు? హిమాలయ పర్వతాలు, కాశీలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. ఇంకా అఘోరీలు దగ్గర కూడా డబ్బులు బాగా ఉంటాయని, తను కూడా ఒక హిమాలయ పర్వతాల నుంచి, కాశీ నుంచి వచ్చిందని నేను అనుకున్నాను. తీరా చూస్తే ఏముంది, దొంగ అఘోరి. అందుకని నేను నిజంగానే చాలామంది సోషల్ మీడియాలో అఘోరిని ఫేమస్ చేశారు. తీరా చూస్తే ఆమె అఘోరి కాదు. ఎందుకని అఘోరి అలా చేసింది? ఇది అందరికి తెలియాల్సిన విషయం. అసలు అఘోరిగా మారటానికి కారణాలు ఏంటి? అఘోరిది మొదటగా ఏ ఊరు? అఘోరి అలా ఎందుకు ఉండిపోయింది? వీటినన్నిటికీ సమాధానాలు నా దగ్గర అయితే లేవు. నేను ఏదో చెప్తున్నాను అఘోరి గురించి. అఘోరి అమ్మాయి కాదు, ఒక అబ్బాయి అని నాకు తెలిసింది. అయితే తను ఒక అమ్మాయిగా అఘోరిగా మారింది. ఇంకా అట్లా మారడం వలన అఘోరి కొన్ని మంత్రాలు కూడా నేర్చుకున్నది. ఎలా? కొంచెం ఏదో తెలియని మంత్రాలు అక్కడక్కడ సోషల్ మీడియాలో చూసి నేర్చుకుంది అని నేను అనుకుంటున్నాను. అఘోరిని మనవారు అంటే సోషల్ మీడియాలో చాలా ఫేమస్ చేశారు. అఘోరి దగ్గర చాలా డబ్బు ఉందని, తను పెద్ద ఆస్తులు ఉన్నాయని, తనకి మంత్రాలు వస్తాయని. తీరా చూస్తే అఘోరికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు, మంత్రాలు ఏమీ రావు. అఘోరితోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అఘోరి అంటే ఎవరు? పెద్ద పెద్ద అఘోరీలు ఉంటారు. నిజంగానే అఘోరి అనుకున్నాను నేనైతే. వామ్మో, ఎలాంటి అఘోరీల్ని అసలు మనం నమ్మకూడదు. నిజంగానే మంత్రాలు వచ్చేమో, నిజంగానే ప్రతిరోజు దేవుడికి పూజలు పుష్కరాలు చేస్తుందేమో అనుకున్నాను. ఇదంతా దొంగ అఘోరి. ఈ దొంగ అఘోరిని ఎవరు నమ్మవద్దని నేను మరొక వీడియోలో ఈ అఘోరి గురించి మనం తీరిగ్గా మాట్లాడుకుందామండి. సో ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాణి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.